రైట్, ఇంకా బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. రాజధాని నగర రవాణా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు రంగం సిద్ధమవుతుంది. నగర శివారులోని శంషాబాద్ కేంద్రంగా ఏర్పాటు కానున్న హై స్పీడ్ రైలు నెట్వర్క్ ను మెట్రో రైలుతో అనుసంధానించే బృహత్ ప్రణాళికలపైన రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ మెగా ప్రాజెక్టుపై క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని అధికారులకు మౌలిక ఆదేశాలు జారీ చేసినట్లుగా విశ్వసనీయ సమాచారం. ఇక కేంద్ర ప్రభుత్వం 2026-2027 బడ్జెట్లో హైదరాబాద్ నుంచి బెంగళూరు, చెన్నై, పూణే నగరాలకు 3 హై స్పీడ్ రైలు కారిడార్లను ప్రతిపాదించిన విషయం తెలిసిందే. గంటకు 300 నుంచి 350 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ఈ రైళ్ల కోసం శంషాబాద్ విమానాశ్రయానికి దగ్గరలో ఉన్న బహదూర్గూడ, రషీద్గూడ ప్రాంతంలో భారీ టెర్మినల్ నిర్మించబోతున్నారు. ఇందుకోసం అవసరమైన సుమారు 500 ఎకరాల భూమిని సేకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రణాళికలు చేసేస్తుంది. మరోవైపు మెట్రో రెండో దశలో భాగంగా నాగోల్ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి, అక్కడి నుంచి ఫ్యూచర్ సిటీ వరకు కొత్త లైన్లు నిర్మిస్తున్నారు. ఈ మెట్రో మార్గాలను నేరుగా ప్రతిపాదిత హై స్పీడ్ రైలు టెర్మినల్ తో కలపాలని ప్రభుత్వం యోచిస్తుంది. తద్వారా శంషాబాద్ విమానాశ్రయం, ఔటర్ రింగ్ రోడ్డు, మెట్రో రైలు, బుల్లెట్ ట్రైన్ అనే 4 ప్రధాన రవాణా వ్యవస్థలు ఒకే చోట కలిసేలా ఒక మెగా జంక్షన్ ను అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రణాళిక కార్యరూపం దాల్చితే ప్రయాణికులకు అత్యంత సౌకర్యవంతమైన, వేగవంతమైన ప్రయాణం అందుబాటులోకి వస్తుంది. దీనిపైన త్వరలోనే పూర్తి స్థాయి సమగ్ర నివేదిక వెలువడబోతుంది.